చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టవలసిన పలు అంశాలపైన చర్చిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి నిధుల సమీకరణ, నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇంటి స్థలం కేటాయింపుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్ లో పలు పేర్ల మార్పులకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా కూడా ఏ అంశాలు చర్చిస్తున్నారు? రేణు, తెలంగాణ కేబినెట్ సమావేశం కమిటీ హాల్ అసెంబ్లీలో ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. ప్రధానంగా రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండటంతో రేపు పెట్టాల్సిన బిల్లులపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఎందుకంటే రేపు అసెంబ్లీ చివరి రోజు కావడంతో అసెంబ్లీలో పెట్టవలసినటువంటి బిల్లులపైన కేబినెట్ లో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఒక 4 అంశాలు ఉన్నప్పటికీ మొత్తం 42 వరకు కూడా ఎజెండాగా ఈ యొక్క కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది. సో 42 అంశాల్లో ఎజెండాగా ఉన్నప్పటికీ అన్ని కూడా రాటిఫికేషన్స్ అంటే ఆమోదం చెప్పాల్సి ఉంది. సో 45 అంశాల్లో కీలకమైనది రేషన్ కార్డుల సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించిన దానిపై కేబినెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఎన్ని తీసుకోవాలనిపైన కూడా విధానపరమైన నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోతుంది. అందులో భాగంగా రేషన్ కార్డులు అన్నది ప్రధానం. దీంతో పాటుగా మనకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కూడా భావిస్తోంది. సో చట్టబద్ధత తీసుకురావాలి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతున్న తరుణంలో ప్రతి ఉద్యోగానికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే లక్ష్యంగా శరవేగంగా పావులు కదుపుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇక మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఇక దీనికి సంబంధించిన దానితో పాటుగా మనకు రైతు భరోసా ఉండబోతుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా కార్యక్రమంలో గత ప్రభుత్వాలు రైతు బంధు పేరిట నాన్ కల్టివేషన్ ల్యాండ్స్ కు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టింది. రోడ్లకు, చెట్లకు, చేమలకు, గుట్టలకు, పుట్టలకు, నదులకు ఇచ్చారు. సో కల్టివేషన్, నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు ఇచ్చిన జరిగింది. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఇట్లా నిరుపయోగం ఉన్నటువంటి భూములకు కాకుండా రైతుకు ఏదైతే రైతు పండిస్తారో రైతుకు సంబంధించిన వారికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మంత్రుల కమిటీ కూడా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు కూడా తిరిగిన సందర్భం తెలిసింది. వారందరూ కూడా ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ నివేదికను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. సో ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పటిలోగా ఇవ్వాలని పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. దీంతో పాటుగా రైతులకు రుణమాఫీ విషయంలో 1,50,000 వరకు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు, ప్రజల యొక్క ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందా అని పైన కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తున్నారు. దీంతో పాటుగా లా డిపార్ట్మెంట్ లో కొన్ని పేర్లు మార్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో టీఎస్ పేరు ఉండేది, ఇప్పుడు టీజీగా మారిన నేపథ్యంలో వాటికి కొంత రాటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికంటే టెక్నికల్ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దానికి రాటిఫికేషన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా మనకు స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వాలు యూనివర్సిటీస్ అంటే కేవలం నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారాయి. వాటన్నిటి అట్లా కాకుండా విద్యార్థి చదువుకు పూర్తయిన తర్వాత స్కిల్ తో బయటపడాలి, తద్వారా తన కాళ్ళ మీద తాను నిలబడే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ రోజు స్కిల్ యూనివర్సిటీని బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సో దానికి కావాల్సిన నిధుల సమీకరణ, దానికి పాలక మండలి ఏ విధంగా చేయాలన్న పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. రేపు దీనికి సంబంధించిన బిల్లు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోబోతుంది. ఇది ప్రధానమైన అంశం. దీంతో పాటుగా మనకు మిగతా అంశాలు చూసినట్లయితే మనకు క్రికెటర్ ఉన్నారు, బాక్సర్ ఉన్నారు. నిఖత్ జరీన్ సంబంధించిన క్రీడాకారిణి. సో బాక్సర్ సంబంధించిన దాంట్లో తెలంగాణ ఖ్యాతిని తీసుకొచ్చిన ఆమెకు గ్రూప్ 1 సంబంధించిన ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ అంశంపైన కూడా ఈ రోజు రాటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది కేబినెట్ లో. దీంతో పాటుగా సిరాజ్ సంబంధించినటువంటి క్రికెటర్ ఉన్నారు, మహమ్మద్ సిరాజ్ ఆయనకు కూడా గ్రూప్ 1 సంబంధించిన ఉద్యోగంతో పాటుగా ఇంటి స్థలం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉండబోతుంది. దీనిలో ప్రధానంగా చూసినట్లయితే మనకు అంటే అసెంబ్లీ సమావేశాల్లో రేపు పెట్టవలసిన కొన్ని బిల్లులపైన రాటిఫికేషన్ ఉండబోతుంది. దీంతో పాటుగా ఈ అసెంబ్లీ యొక్క తీరుతెన్నులు అన్నిటిపైన కూడా
కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో కూడా అంటే ఇంకో అరగంట పాటు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. మంత్రులను తీసుకుని వెళ్ళబోతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త యూనివర్సిటీ రాబోతుంది. అంతేకాకుండా 4వ నగరంగా కూడా మహేశ్వరం రాబోతుంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం ఈ 2 అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2,91,159 కోట్ల బడ్జెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీని కూడా క్రమశిక్షణాయుతంగా ఎట్లా నిధుల సమీకరణ కానీ నిధుల ఖర్చు చేయాలనిపైన కూడా మంత్రులకు కూడా మార్గదర్శకాలు అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ అనేక అంశాలతో పాటుగా ప్రతిపక్షాలు అనుసరించినటువంటి వ్యూహాలలో మనం ఎట్లా ఎదుర్కోవాలనిపైన కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా 1,50,000 వరకు కూడా ఇచ్చారు రైతు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు రోజు వరకు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని ఒక పండుగ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో కలిసి ఒక పండుగ సందర్భంగా ఎట్లయితే చేసుకుంటారో ఆ తరహా చేసుకునే విధంగా వాడవాడల గ్రామాల్లో రైతు వేదికల ద్వారా రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు మంత్రులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది ఒక పెద్ద పండుగ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా మనకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఏబీసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన కూడా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించబోతున్నారు. బయట మనం ఏం మాట్లాడాలి, మన యొక్క శ్రమ వల్ల మన యొక్క కృషి వల్ల ఎస్సీ వర్గీకరణ సంబంధించిన దాంట్లో మనం గెలవగలిగాం. డెఫినెట్ గా ఆ తరహా సంబంధించినటువంటి క్రెడిబుల్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక మంత్రులు ఏ విధంగా మాట్లాడాలి దానిపైన ప్రభుత్వ విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో వారికి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.